నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. కుటుంబానికి బరువై, సమాజానికి భారమై, పస్తులతో పడుకుంటూ అగమ్య గోచర స్థితిలో బతుకుతున్న అనాథలను ఆదరించి హక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు దిక్కు మొక్కు లేని అనాథలను ఈ రక్షణాలయానికి రప్పించుకొని పునర్జన్మ ప్రసాదిస్తూ ఉన్నాడు. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలగజేస్తున్న ఈ రక్షణాలయం గురించి తెలుసుకుంటున్న మానవతామూర్తులు ఇక్కడికి విచ్చేసి నిర్భాగ్యులకు అండగా నిలబడి శివానుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. అలా నర్సింగరావు అనే సేవామూర్తి ఈ ఆశ్రమానికి విచ్చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. చౌటుప్పల్ మండలం నోడల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చెన్నూరు నరసింగరావు అనే మానవదేవుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని స్వామికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని సేవలో తరించారు. అర్చకులు వారి పేరుపై కుటుంబ సభ్యులైన పద్మశ్రీ, భరద్వాజ, మౌనిక, విరాజ్, పృథివీ పేర్లపై, అలాగే వారి గోత్రమైన భరద్వాజ గోత్రంపై అర్చనలు చేసి దేవదేవుని దివ్యమంగళ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులను ఆదుకోవడం కోసం వారి నివాసంలోని పాత బట్టలను ఈ నిర్భాగ్యులకు వితరణ చేసి అనాథుల దీవెనలు పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుండి గట్టు శంకరగారి సేవల గురించి తెలుసని, ఆయన వల్ల అనాథులైన వాళ్లు నిజంగా పునర్జన్మ పొందుతున్నారని అన్నారు. నా పేరు చెన్నూరు నరసింగరావు. నేను ఈ చౌటుప్పల్ మండల్ నోడల్ ఆఫీసర్. నేను గతంలో గుండ్రాంపల్లి, నారాయణపురంలో కూడా పనిచేయడం జరిగింది. నారాయణపురంలో నేను పనిచేసినప్పుడు ఇక్కడ ఈ స్థాపించినటువంటి శంకర్ ఆ నారాయణపురం హై స్కూల్ యొక్క ఓల్డ్ స్టూడెంట్ మీట్లో కలవడం జరిగింది. ఆ సందర్భంగా అది అప్పుడు ప్రాథమిక దశలో ఉండే అమ్మ నాన్న ఆశ్రమం, అనాథుల ఆశ్రమం. ఆ సమయంలోనే ఆయన కోరటంతో ఆశ్రమానికి వెళ్ళి సందర్శించడం జరిగింది. అక్కడి నుంచి తన చేస్తున్న కృషిని గమనిస్తూనే ఉన్నాము. ఎంతోమంది చేయుత ఇయటానికి ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు చాలా ఉన్నతమైన స్థితికి చేరుకుంది. ఇది మంచి ఫెసిలిటీస్ తోటి 600 మంది అనాథలతోటి ఈరోజు ఈ ఆశ్రమం చక్కగా నడుస్తుంది. మేము ఈరోజు మా దగ్గర ఉండే బట్టలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ బెడ్షీట్స్, చీరలు, డ్రెస్సులు అవన్నీ కూడా వీళ్ళకి ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం కలిగింది. మరి ఆ శంకర్ ఏ రకమైనటువంటి యొక్క శక్తితో పనిచేస్తున్నాడో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళకి మాత్రం పేదవాళ్ళకి చాలా ఉపయోగం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా సర్వీస్ మోటోతోనే ఉన్నారు. మరి ఈ ఆశ్రమానికి ఇంకా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేలు జరిగేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ పరిశుభ్రత కానీ వసతులు కానీ చాలా బాగున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ నేను కూడా ఇంకా కూడా దీనికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను. ఆకలి కేకలతో అల్లాడుతూ చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన అనాథలను చేరదీసి వారికి పునర్జన్మనిచ్చిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా కొనసాగుతుందంటే మీలాంటి సేవామూర్తుల సహాయ సహకారాల వల్లనే. ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకొని ఈ నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి ఉన్నత విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, వ్యాపారాభివృద్ధి వంటి ఇష్ట కామ్యాలను నెరవేర్చుకొని శివానుగ్రహంతో మీరనుకున్న జీవితాన్ని పొందండి.